రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అంటే ఆ బాధితులందరినీ కూడా ఖాళీ చేయించాల్సిందిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేవంత్ సర్కార్ ఉందో వాళ్ళు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా నిర్దాక్షిణ్యంగా అలాగే బుల్డోజర్స్ని పెట్టి ఇంటిమేషన్ లేకుండా సామాన్ తీసుకోనియకుండా వాళ్ళందరినీ ఖాళీ చేయించడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా కూడా ఏంటంటే మానవత్వం కూడా ఉండాలి. హైడ్రా ఉండాల్సిందే. అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఎట్లాగో మా కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఎస్టీపీలు పెట్టారు మా కేటీఆర్ గారు. అవన్నీ కూడా ఒక 3,000 కోట్లతోటి పెట్టిన ఎస్టీపీలు అన్నిటినీ కూడా ఈరోజు శుద్ధి చేయడానికి రెడీగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనం వాళ్ళందరినీ కూడా సడన్గా వెళ్ళి ఖాళీ చేయించడం వల్ల వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతారు. కాబట్టి ఇక్కడ మానవత్వం కూడా అవసరమే. ఇక్కడ ఖచ్చితంగా కూడా వీళ్ళంతా ఖాళీ చేయాల్సిందే, మూసి ప్రక్షాళన జరగాల్సిందే, హైడ్రా ఉండాల్సిందే. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను? ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా అనంటే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజల గురించి నాకు తెలుసు. ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉండే వాళ్ళే ఆ మూసి సరిహద్దుల్లో ఉండడం వల్ల ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయి, బ్రెయిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఇంతకుముందు మనం అనేవాళ్ళం బలిసిన వాళ్ళకు మాత్రమే, బాగా ఉన్న వాళ్ళకే షుగరు బీపీలు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి అనేవాళ్ళం. కానీ ఇప్పుడు కటిక పేదవాళ్ళకు కూడా అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. ఎందుకోసం వస్తున్నాయి? నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం, గాలి దాని కాలుష్యం. తర్వాత ఈరోజు మనం హైదరాబాద్లో పొల్యూషన్ అనేది ఊహకందని రీతి లోపల ఢిల్లీలో ఏ విధంగా పరిస్థితులు దాపురించినాయో అదే పరిస్థితి మన దగ్గర రాబోతుంది. అయితే మీరు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఒక సినిమాలో మీకు ఐడియా ఉండొచ్చు, హీరో చెప్తాడు నేను నదిని తీసుకొస్తా హైదరాబాద్కి అని అంటాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, అందరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హైదరాబాదులో మన భాగ్యనగరంలో నడిబొడ్డున మూసీ నది ఉంది. వికారాబాద్లో పుట్టి 265 కిలోమీటర్లు ప్రవహిస్తూ 55 కిలోమీటర్లు మన హైదరాబాద్లో పారుతుంది. అతి సుందరమైనటువంటి మూసీ. అట్లాంటి దాన్ని ఈరోజు మూసీ అంటే ఒక కంపు, ఒక గలీజు అనే రకంగా ఈరోజు దాని పేరు వింటేనే భయపడే విధంగా, అంటే వేస్టేజ్ అంతా కూడా, డ్రైనేజ్ అంతా కూడా, తర్వాత ఫ్యాక్టరీలో ఉన్నదంతా కూడా దానిలోకి పారించడం వల్ల పూర్తిగా అది కాలుష్యంతో నిండిపోయి రకరకాల వ్యాధులకు గురయ్యి, అట్లాగే ఆక్రమణలు కూడా, వాటన్నిటిని కూడా ఆక్రమించుకోవడం వల్ల ఇప్పుడు ఈరోజు బుల్డోజర్లు వచ్చినాయి, మా మీద ఎక్కియండి అది ఇదని మాట్లాడుతున్నారు. ఈరోజు బాధపడుతున్నారు. ఆ భయాందోళన లోపల టెన్షన్ తోటి కొంతమంది గుండాగిపోతున్నారు.